దాచారు. ఏం చెప్దాం అనుకుంటున్నావు వీటన్నిటి గురించి? అవి అసలు ఫస్ట్ ఆ వీడియోలో ఎవరు తీశారు? ఫస్ట్ ఆ వీడియోలో ఎవరో తీసినవి కావురా, నువ్వే తీసినవి. ఈరోజు తీసుకొని వచ్చారు ఇక్కడికి, అంతే. సో అప్పటి నుంచే యూ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్ అండ్ అ స్టార్. సో కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ ఎస్, ప్లీజ్ గో అహెడ్. నువ్వు వెయిట్ చేయి, నీవు ఉన్నాయి వీడియోలు. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, రెస్పెక్టెడ్ గెస్ట్స్ అందరికీ నమస్కారం అండి. సో ముందుగా కోన వెంకట్ సార్తో మొదలు పెడతాను. సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అనేది చాలా చాలా చిన్న మాట. అంటే కోడ్ తర్వాత కోడ్ చేసేటప్పుడు నాని అన్న ఉన్నారన్న చాలా ధైర్యం ఉండేది సార్. హ్యాపీగా పడుకునే వాళ్ళం సార్. ఆ ప్రమోషన్ టైమ్స్ లేట్ చేసిన కోడ్ అంత రీచ్ అయిన తర్వాత, ఆడియన్స్లోకి అంత రీచ్ అయ్యి, అంటే చందుని జాబ్లీని అంత దగ్గర చేసుకున్న తర్వాత నెక్స్ట్ సినిమా ఏం చేయాలని చాలా కంగారు పడుతున్న టైంలో సార్ మీరు ఈ కథను తీసుకురావడం, ఎప్పుడైతే మీరు ఈ సినిమాని తీసుకొని మీరు ప్రొడక్షన్ చేస్తున్నారో, మీరు ఈ క్రియేషన్స్లో ఉన్నారని తెలిసిన తర్వాత హ్యాపీగా దుప్పటేసుకొని పడుకున్నాను సార్. సార్, మీరు ఈ కథలో ఉన్నారని తెలియగానే ఫస్ట్ ఆ వెంకీ, అదుర్స్ అవన్నీ గుర్తొచ్చాయి సార్. ఆ ధైర్యం వచ్చింది సార్, మీరున్నారని ఆ నమ్మకం వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక నాన్నలా చూసుకున్నందుకు ఐ లవ్ యూ సో మచ్ సార్. అంతే. థ్యాంక్ యూ సార్. అండ్ ఏదో ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ వస్తేనో, లేకపోతే ఏదో ఒక ప్రొడక్షన్ హౌస్లో ఒక క్యారెక్టర్ వస్తే చాలా బాగుంటుందని ఫీల్ అయ్యారు. నా కోసం ఎంతమంది ఇక్కడ కూర్చున్నారంటే అమ్మో నా వల్ల కావట్లేదు సార్. సార్ విజేంద్ర ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. సురేష్ బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. జగదీష్ అన్న, థ్యాంక్ యూ. మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అన్య, శ్రీ విష్ణు అన్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ సార్ సుకుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వీడియో సార్. అండ్ వచ్చిన వివి వినాయక్ గారికి, బండ్ల గణేష్ గారికి, వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్. అండ్ బాబీ అన్న, థ్యాంక్ యూ సో మచ్ బాబీ అన్న. అండ్ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అనేది చాలా చీప్గా అనిపిస్తుంది. ఈ ఇండస్ట్రీలో ఈ సినిమా అనే పిచ్చి నన్ను ఎంతవరకు తీసుకెళ్తుందో అప్పటి వరకు మీ అందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. కమింగ్ టు బ్యాండ్ మేళం, ఇట్స్ నాట్ జస్ట్ అ ఫిలిం అండి, ఇట్స్ ఎ డ్రీమ్, ఇట్స్ అన్ ఎమోషన్. మార్చి 26వ తారీఖున మీ అందరి ముందుకు రాబోతుంది. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. అండ్ ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. మా అమ్మ నాన్నకి, అండ్ చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్కి, అండ్ నా ఫ్రెండ్స్ అందరికీ, కొరియోగ్రాఫర్స్కి, పేరు పేరున అందరికీ చాలా 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 థ్యాంక్స్. టైం అయిపోతుంది కాబట్టి అందరి పేర్లు చెప్పలేకపోతున్నాను. బట్ ఒక విషయం అయితే ఖచ్చితంగా చెప్తున్నాను. మార్చ్ 26న బ్యాండ్ మేళం అనే సినిమా రాబోతుంది. ఈ యాదగిరి మిమ్మల్ని ఏడిపిస్తాడు, నవ్విస్తాడు, బాధపడిపిస్తాడు. అన్ని ఫీలింగ్స్ మీకు ఖచ్చితంగా తెలుస్తాయి. బ్యాండ్ మేళం అనే సినిమా మీకు తప్పకుండా నచ్చుతుందని నమ్ముతున్నాను. ప్లీజ్ కమ్ టు థియేటర్స్, వాచెస్ అండ్ బ్లెస్సెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రోషన్, అండ్ విష్ యూ సూపర్ లక్ అండ్ సూపర్ సక్సెస్. ఆగు, నీ వీడియో అయింది కదా, మరి శ్రీదేవి వీడియో వేయకపోతే ఎట్లా? తప్పకుండా. శ్రీదేవి